హాయ్ గైస్, వెల్కమ్ టు వైరల్ హబ్. ఇవాళ మనం డియర్ కామ్రేడ్ మూవీ గురించి తెలుసుకుందాం. సో స్టే ట్యూన్. విజయ్ దేవరకొండ, రష్మిక నటించిన డియర్ కామ్రేడ్ వీళ్ళకి ఇది సెకండ్ మూవీ. గీతా గోవిందం తర్వాత వీళ్ళిద్దరూ కలిసి నటించిన ఫిలిం ఎలా ఉందో మనం తెలుసుకుందాం. ఫస్ట్ గా వచ్చేసరికి మనం ఆర్టిస్ట్ పెర్ఫార్మెన్స్ గురించి తెలుసుకుందాం. మొదటిగా విజయ్ దేవరకొండ వన్స్ అగైన్ ప్రూవ్డ్ ఇట్. ఈజ్ నెంబర్ 1 యాక్టర్. ఎలాంటి క్యారెక్టర్ గానీ, ఎలాంటి సిచ్యువేషన్ గానీ, ఎలాంటి ఫిలిం గానీ తను వన్స్ అగైన్ ప్రూవ్ చేసుకుంటాను, నా టాలెంట్ అంతా బయటకు చూపిస్తానని ఈ ఫిలిం లో చూపించాడు. ఈ ఫిలిం లో కంప్లీట్ గా డిఫరెంట్ క్యారెక్టర్ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అంతా ఒక టైప్ ఆఫ్ క్యారెక్టర్, సెకండ్ హాఫ్ అంతా కామ్రేడ్ క్యారెక్టర్ లో ఉంటాడు. రెండాటికి చాలా జీవించాడని చెప్పాలి. విజయ్ దేవరకొండ వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టర్స్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో. అలాగే రష్మిక క్యారెక్టర్ వచ్చేసరికి ఒక క్రికెటర్ పాత్రలో తిన కనిపిస్తుంది. లేడీ క్రికెటర్ గా చూపించడం అనేది చాలా సాహసం అని చెప్పాలి. కానీ డైరెక్టర్ భరత్ చాలా బాగా చూపించారు. దీంట్లో కూడా రష్మిక క్రికెటర్ గా ప్రొఫెషనల్ గా చాలా బాగా చేసింది. మనకి ఎక్కడ కూడా నార్మల్ హీరోయిన్ చేసినట్టు ఉండదు. నిజంగా క్రికెటర్ చేసినట్టు అనిపిస్తుంది. సో వీళ్ళిద్దరు కెమిస్ట్రీ కూడా ఫస్ట్ హాఫ్ అంతా చాలా బాగుంటుంది. చాలా డీసెంట్ గా నడుస్తుంటది ఫిలిం అంతా కూడా. వీళ్ళిద్దరి మధ్యన రొమాన్స్ గానీ, సాంగ్స్ గానీ చాలా బాగా నడుస్తుంటాయి. ఫస్ట్ హాఫ్ అంతా చాలా సున్నితమైన లవ్ స్టోరీ జరుగుతుంటుంది. సెకండ్ హాఫ్ వచ్చేసరికి కామ్రేడ్ సీన్స్ అవి వస్తుంటాయి. కానీ ఫస్ట్ హాఫ్ కి సెకండ్ హాఫ్ కి కొంచెం సింక్ ఎక్కడ మిస్ అవుతుందా అన్నట్టు కనిపిస్తుంటది. దీంట్లో రష్మిక కూడా సెకండ్ హాఫ్ క్యారెక్టర్ కొంచెం మారుతుంది. ఫస్ట్ హాఫ్ చాలా సాఫ్ట్ గా ఉన్న క్యారెక్టర్, సెకండ్ హాఫ్ చాలా హార్డ్ గా కనిపిస్తుంటది. కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంటది. అంటే విజయ్ దేవరకొండ బాడీ లాంగ్వేజ్ ఏమైనా వచ్చిందా అన్నట్టు అనిపిస్తుంటది మనకి. సో వీళ్ళిద్దరి మధ్యన నడుస్తున్న సీన్స్ గానీ, సాంగ్స్ గానీ, పిక్చరైజేషన్ గానీ చాలా బాగుంటాయి. కానీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి మనకి ఈ కామ్రేడ్ సీన్స్ చాలా లౌడ్ గా అనిపిస్తుంటాయి అన్నమాట. ఎందుకంటే ఒక పర్టికులర్ లవ్ స్టోరీ వెళ్తుంది, స్లో పేస్ లో వెళ్తున్న లవ్ స్టోరీలో మధ్యలో కామ్రేడ్ సీన్స్ వస్తే చాలా లౌడ్ గా ఉంటుంది. అందులోకి విజయ్ దేవరకొండ కామ్రేడ్ సీన్స్ వచ్చేసరికి ఎక్కడి నుంచో డెప్త్ గా ఎవరు వెనక నుంచి చెప్తిస్తున్నారు అన్నట్టు ఉంటుంది అనమాట. అతని బాడీ లాంగ్వేజ్ గానీ, డైలాగ్స్ గానీ చాలా డెప్త్ గా ఉంటుంది. అంటే అక్కడక్కడ ఆర్టిఫిషియల్ గా అనిపిస్తుంది. ఇది నాకు అనిపించింది. మీకు ఎలాగ అనిపించిందని మీరు చూడండి. సో డైరెక్టర్ భరత్, మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసరికి కొత్త అతను కూడా చాలా ఫిలిమ్స్, షార్ట్ ఫిలిమ్స్ కి మ్యూజిక్ డైరెక్టర్ చేశాడు. జస్టిన్, ఇతను తమిళ డైరెక్టర్. సో 4 లాంగ్వేజెస్ లో ఇది రిలీజ్ చేశారు. చాలా హైప్ చేశారు. దీని మార్కెటింగ్ కూడా చాలా బాగా చేశారు. యూనిక్ ప్రమోషన్స్ తో విజయ్ దేవరకొండ, రష్మిక డాన్సెస్ తో చాలా యూనిక్ గా పర్ఫామ్ చేశారు. చాలా హైప్ తీసుకొచ్చారు. కానీ అంత హైప్ మనం ఎక్స్పెక్ట్ చేసినంత ఉండదని నా ఫీలింగ్ సినిమాలో. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ అంతా లవ్ స్టోరీ నడుస్తుంది, సెకండ్ హాఫ్ వచ్చేసరికి కొంచెం మారుతుంది. సో ఫస్ట్ హాఫ్ అంతా లవ్ స్టోరీ నడుస్తుంటది, సెకండ్ హాఫ్ వచ్చేసరికి కామ్రేడ్ సీన్స్ వస్తాయి. పర్టికులర్ వేరే జర్నల్ లోకి వెళ్ళింది ఆ సినిమా అనిపిస్తుంది. కానీ మళ్ళీ లాస్ట్ వచ్చేసరికి కొంచెం సింక్ చేసి కొంచెం లెందీగా ఉంటుంది సెకండ్ హాఫ్ అంతా కూడా. సో పర్టికులర్ గా ఈ లవ్ ట్రాక్ అనేది బాగా నడిపించారు. చాలా ఎమోషనల్ గా ఉంటుంది, చాలా స్లో ఫేజ్ లో ఉంటుంది. కాకపోతే కొంచెం లెంత్ ఎక్కువైందని అనుకోవచ్చు. ఎందుకంటే మనం మూవీకి వెళ్ళింది ఎంటర్టైన్మెంట్ కోసం వెళ్తాం. సో అక్కడ వచ్చేసరికి మనకి లెంతీగా కొంచెం అన్ఈవెన్ సీన్స్ గానీ, అన్ఈవెన్ ట్విస్టులు గానీ, కొన్ని ట్విస్టులు అయితే చాలా బాగుంటాయి. సో కొన్ని ట్విస్టులు వచ్చేసరికి ఈ ట్విస్టా, ఓ అలా ఉందా అన్నట్టు ఫీల్ అవుతాం అనమాట. సో పర్టికులర్ ట్విస్ట్ లో వచ్చేసరికి అంత పర్టికులర్ ప్లీజింగ్ గా ఉండదు. వీళ్ళకి ఇచ్చిన పాత్రలో వీళ్ళిద్దరు చాలా బాగా నటించారని మనం చెప్పుకోవచ్చు. వీళ్ళ కెమిస్ట్రీ గానీ, అవుట్ సైడ్ ఉన్న కెమిస్ట్రీ గానీ, మూవీలో ఉన్న కెమిస్ట్రీ గానీ చాలా బాగా వర్కౌట్ అయిందని చెప్పుకోవచ్చు. రియల్ లవర్స్ లాగా రియల్ గా యాక్ట్ చేశారు. థర్డ్ ఫిల్మ్ లో కూడా చాలా బాగా యాక్ట్ చేసింది. తెలుగు ఆడియన్స్ కి చాలా దగ్గరగా అవుతుంది. వీళ్ళు క్రికెటర్ గా చాలా మెప్పించింది. సో వైరల్ హబ్ రివ్యూ వచ్చేసరికి 2.5 అవుట్ ఆఫ్ 5. ఎందుకంటే నాకు ఎక్స్పెక్టేషన్ అంత ఫిలిం అనిపించలేదు. మీకు ఎలాగనిపించిందని మీరు చెప్పండి. సో ఫైనల్ గా ఒకటే చెప్పాలనుకుంటున్నాను, డియర్ కామ్రేడ్. మీరు బయటకు వచ్చినప్పుడు ఇదే మాట అంటారు. హాల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత డియర్ కామ్రేడ్ అనే అరుపులు వినిపిస్తుంటాయి. కాబట్టి ఇది కొంచెం డిఫరెంట్ జనరల్ మూవీ. సో మీరు పర్టికులర్ లవ్ స్టోరీ అటెంప్ట్ చేశారు విజయ్ దేవరకొండ. దాన్ని ఎంతవరకు సక్సీడ్ అయ్యారు అనేది వీకెండ్ వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఆడియన్స్ ఎలా రియాక్ట్ చేసుకున్నారు. సో నాకైతే పర్టికులర్ గా స్లాగ్ ఉంది, సెకండ్ హాఫ్ లో కొంచెం స్లాగ్ ఉంది. ఇదంతా మీరు భరించవచ్చు. హ్యాపీగా విజయ్ దేవరకొండ, రష్మిక రొమాన్స్ అండ్ లవ్ సీన్స్ ఎంజాయ్ చేయొచ్చు.
ఓ మంచి బ్యూటిఫుల్ మెసేజ్ చూద్దాం అనుకుంటే మాత్రం మీరు తప్పకుండా ఈ సినిమా చూడండి. థ్యాంక్ యూ. మీరు మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.